వెల్కమ్ టు ఖుషి సాఫ్ట్‌వేర్ వరల్డ్. మనం ఈరోజు ఈ వీడియోలో పైథాన్ డేటా స్ట్రక్చర్స్, సెట్ అండ్ డిక్షనరీస్ గురించి నేర్చుకుందామండి. ఫస్ట్ సెట్ గురించి నేర్చుకుందాం. సెట్ ఇండికేటెడ్ విత్ కర్లీ బ్రేసెస్. బై యూజింగ్ ద సెట్ ఎలిమినేట్ ద డూప్లికేట్స్ అండ్ సెట్ ఈస్ మ్యూటబుల్. సెట్‌ని వచ్చేసి మనం సింబల్ వచ్చేసి ఇలాగా క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్‌తో ఇండికేట్ చేస్తామండి. అండ్ సెట్ బై యూజింగ్ సెట్ మనము ఇచ్చిన డేటాలో డూప్లికేట్స్ వాల్యూస్‌ని రిమూవ్ చేస్తది సెట్ అనేది మనం యూజ్ చేసినప్పుడు. అండ్ సెట్ ఈస్ మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే వన్స్ మనము సెట్‌ని డిఫైన్ చేసిన తర్వాత మనం యాడ్ చేయొచ్చు, వాల్యూస్‌ని రిమూవ్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు. ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ మనము సెట్‌లో పెర్ఫార్మ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ indicated with like this 1, 2, 3. ఇప్పుడు నేను సెట్‌ని యాడ్ చేయాలనుకుంటున్నానండి ఒక వాల్యూని. అప్పుడు మనము s.add. ఇప్పుడు మనకు అవుట్‌పుట్ ఏమొస్తది అంటే s ఈక్వల్ టు 1, 2, 3, 4. అలాగే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు s ఉందండి. ఇక్కడ s ఈక్వల్ టు 1, 2, 3 అని తీసుకున్నాం కదా ఒక సెట్‌లో. అలాగే ఇప్పుడు నేనొచ్చేసి సెట్‌లో 5, 6, 7. ఇప్పుడు నేను s.update అంటే ఏంటి అంటే ఇప్పుడు ఉన్న సెట్ మనకి ఈ వాల్యూస్‌తో అప్డేట్ అవుతదండి. అంటే మనకి ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తది అంటే 1, 3, 4, 5, 6, 7 ఇలా. అండ్ ఇప్పుడు s.pop. s.pop అంటే ఏంటి అంటే మనకి ఒక వాల్యూ అనేది స్టార్టింగ్‌లో ఉన్న వాల్యూ అనేది రిమూవ్ అవుతుందండి. ఇక్కడ 1 అనేది రిమూవ్ అవుతుంది. అదే మనకి లిస్ట్‌లో అయితే పాప్ యూజ్ చేస్తే లాస్ట్‌లో ఉన్న వాల్యూ రిమూవ్ అవుతుంది. అదే సెట్‌లో అయితే ఫస్ట్‌లో ఉన్న వాల్యూ రిమూవ్ అవుతుందండి. ఇదేమో 6, 7. అలాగే మనం రిమూవ్ ఫంక్షన్ కూడా యూజ్ చేయొచ్చండి. s.remove. రిమూవ్ ఆఫ్ 6 అంటే మనకిప్పుడు s ఈక్వల్ టు 2, 3, 4, 5, 7. ఇలా అండి సెట్ ఇప్పుడు నేను ప్రాక్టికల్‌గా రన్ చేసి చూపిస్తాను మీకు సెట్ వాల్యూస్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది. సెట్ అండి. సో s ఈక్వల్ టు 1, 2, 3. ప్రింట్ ఆఫ్ s అంటే మనకి 1, 2, 3 అని ప్రింట్ అవుతుందండి. ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నాను సెట్‌లో. అప్పుడు s.add. యాడ్ ఆఫ్ 4 అండ్ ప్రింట్ s. ఇప్పుడు మనకి సెట్ వాల్యూ 1, 2, 3, 4. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో సెట్ తీసుకుంటున్నానండి. t ఈక్వల్ టు 6, 7, 8. s.update t then print. ఇక్కడ ఏంటి అంటే మనకి ప్రీవియస్ ఉన్న సెట్ తోటి ప్రెజెంట్ మనం ఏదైతే న్యూ సెట్ తీసుకున్నామో అది అప్డేట్ అవుతుందండి వాల్యూస్ తోటి. అదొచ్చేసి అప్డేట్. ఇప్పుడు s.pop. పాప్ అంటే ఏంటి అంటే సెట్‌లో ఉన్న ఫస్ట్ వాల్యూ రిమూవ్ అవుతుంది. అదే లిస్ట్ అయితే లాస్ట్ వాల్యూ రిమూవ్ అవుతుందండి పాప్ యూజ్ చేసినప్పుడు. ఇప్పుడు ప్రింట్ s అంటే ఇలా. చూసారా 1 అనేది రిమూవ్ అయింది. 2, 3, 4, 6, 7, 8 ఇలా ప్రింట్ అవుతుందండి. అలాగే మనం రిమూవ్ చేయొచ్చు వాల్యూని డైరెక్ట్‌గా. 7
ఇప్పుడు వాల్యూ 7 అనేది రిమూవ్ అయిందండి. ఇలా సెట్‌ని యూజ్ చేసి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ మనం పెర్ఫార్మ్ చేయొచ్చు. ఎందుకంటే సెట్ వచ్చేసి మ్యూటబుల్. ఇప్పుడు డిక్షనరీ గురించి చూద్దామండి. డిక్షనరీ అండి. డిక్షనరీ ఆల్సో ఇండికేటెడ్ విత్ కర్లీ బ్రేసెస్ అండ్ డిక్షనరీ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ కీ అండ్ వాల్యూ పెయిర్. Key comma value. What is the dictionary ante? Dictionary is the combination of the keys and values and a dictionary indicated with the curly braces. అండ్ డిక్షనరీలో కూడా మనం ఏంటి అంటే డిక్షనరీ ఆల్సో మ్యూటబుల్ అండి. ఇక్కడ ఏంటి అంటే కీస్ అనేది ఇన్‌క్యూగా ఉంటాయి. కీస్ అనేది మనం చేంజ్ చేయలేము. వాల్యూస్ అనేది చేంజ్ చేయొచ్చనమాట. డిక్షనరీలో కూడా మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయొచ్చండి. అంటే వాల్యూస్ చేంజ్ చేయడము, లేదంటే వాల్యూస్‌ని అప్డేట్ చేయడం ఇలాంటి ఆపరేషన్స్ మనం పెర్ఫార్మ్ చేయొచ్చు. కీస్ ఆర్ యూనిక్. కీస్‌ని మాత్రం మనం చేంజ్ చేయలేమండి. కీస్ మాత్రం డూప్లికేట్స్‌గా ఉంటే డూప్లికేట్ వాల్యూస్ అనేది కీ వాల్యూస్ ఉంటే అది యాక్సెప్ట్ చేయదు డిక్షనరీలో కూడా. ఇప్పుడు ప్రాక్టికల్‌గా చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ డిక్షనరీని మనం ఎలా ఇండికేట్ చేస్తాము అంటే ఈక్వల్ టు కాంబినేషన్ ఆఫ్ ద కీస్ అండ్ వాల్యూస్. కీస్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక కీ అనుకుంటే మనం వాల్యూ ఇచ్చేసి 1 అవుతుంది. లైక్ మనం ఏదైనా ప్రొవైడ్ చేయొచ్చండి వాల్యూగా. ఎగ్జాంపుల్ బి అనేది కీ అవుతుంది. 2 అనేది వాల్యూ అవుతుంది. ఇది వచ్చేసి డిక్షనరీ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిక్షనరీ ఇక్కడ కీస్ అనేది నేను సేమ్‌గా తీసుకుంటున్నానండి. ఇప్పుడు 3 తీసుకున్నాను. నేను ఆల్రెడీ చెప్పినట్టు కీస్ అనేది యూనిక్‌గా ఉండాలండి. డూప్లికేట్స్ కీస్‌ని ఇది అలో చేయదు. నేను ఇది ప్రింట్ చేసినప్పుడు నాకు అవుట్‌పుట్ ఏమొస్తుంది అంటే డి ఈక్వల్ టు ఇలా వస్తుందండి. మనం కీస్ అన్నిటిని లైక్ రిట్రైవ్ చేయొచ్చు అండ్ అలాగే వాల్యూస్ అన్నిటిని కూడా రిట్రైవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డి డాట్ కీస్ అంటే మనకి కీస్ అన్ని ప్రింట్ అవుతాయండి. అలాగే డి డాట్ వాల్యూస్ అంటే వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయి మనకి. అలాగే ఒక కీకి ఇప్పుడు నాకు ఒక పర్టిక్యులర్ పేరుగా కీ అండ్ వాల్యూ అలా కావాలి అనుకుంటే నాకు డి డాట్ ఐటెమ్స్ అని మనం ప్రింట్ చేస్తే ఆ వాల్యూస్ అన్ని గ్రూప్ సెపరేట్‌గా ప్రింట్ అవుతాయండి. నేను ప్రాక్టికల్‌గా మీకు రన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ డిక్షనరీ ఈక్వల్ టు ఈక్వల్ టు 1 కామా దెన్ ప్రింట్ ఏఐసిటీ అంటే ఇలా ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 2, సి ఈక్వల్ టు 3 ఇదండి డిక్షనరీ. అదే ఇప్పుడు నేను డిక్షనరీలో సేమ్ కీ వాల్యూ పాస్ చేస్తే ఎలా ఉంటదో చూద్దామండి. ఎగ్జాంపుల్ సేమ్ వాల్యూ ఇప్పుడు చూడండి ఏ వాల్యూ 3గా అప్డేట్ అయింది అండ్ బి వాల్యూ 2 అంటే కీస్ అనేది యూనిక్‌గా ఉండాలండి. కీస్ అనే వాల్యూ అనేది సేమ్‌గా ఉంటే అది ఎలిమినేట్ చేస్తుంది. కాబట్టి కీ అనేది యూనిక్‌గా ఉండాలి డిక్షనరీలో. అలా కాకుండా మనం జస్ట్ ఓన్లీ కీ వాల్యూసే కావాలి అంటే ప్రింట్ డిక్ట్ ఆఫ్ ఓన్లీ కీసే ప్రింట్ అవుతాయి ఏ అండ్ బి. అలాగే
ఓన్లీ వాల్యూస్ ప్రింట్ అవ్వాలి అంటే ప్రింట్ డాట్ వాల్యూస్. అంటే వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవుతాయండి. ఐటెమ్స్ అంటే ఏ కీకి ఆ వాల్యూ సెపరేట్‌గా ప్రింట్ అవుతుందండి. ఇలాగా ఏ కీ అండ్ 3 వాల్యూ ఇలా సెపరేట్‌గా ప్రింట్ అవుతుందండి. ఇది డిక్షనరీస్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.